జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు ఏపీ జవాన్ మురళీనాయక్. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన అతను జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మురళీనాయక్ స్వగ్రామంలో వీర జవాన్ అంత్యక్రియలు జరిగాయి. వీర జవాన్ మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రభుత్వం తరపున మంత్రి సవితా చేతుల మీదుగా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. తాజాగా మురళీనాయక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సహాయం ప్రకటించారు. మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు తన వంతుగా 1 నెల జీతాన్ని ఇస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఇక మురళీనాయక్ స్వగ్రామం కల్లితాండాకు బాలయ్య వెళ్లారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఈ ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. బాలకృష్ణతో పాటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జవాన్లకు సంఘీభావంగా తన 1 నెల జీతం 2,17,000 రూపాయలను డిఫెన్స్ నేషనల్ ఫండ్కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మురళీనాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురాగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కల్లితాండాకు తీసుకువెళుతున్న సమయంలో జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు. ఆదివారం మురళీనాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. కాగా ఏపీ డిప్యూటీ సీఎం మురళీనాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆయన కల్లితాండాకు చేరుకొని జవాన్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.